Principle of cutting and releasing. For healing to take place, it is necessary for projected pranic energy to be released. Otherwise, a substantial portion of it will return to the healer. Releasing is done by being detached and by cutting the energy cord between healer and patient. The healer can be warm and caring, but at the same time detached. Here, being detached does not mean being cold. హీలింగ్ జరగాలి అంటే మనం ప్రసరించిన ప్రాణశక్తిని విడుదల చేయడం చాలా అవసరం. విడుదల చేయకపోతే ఏమవుతుంది? ప్రసరించిన ప్రాణశక్తి తిరిగి చికిత్సకుడికే వస్తుంది. రిలీజ్ ఎలా చేస్తాము అంటే ఆ రోగము లేదా రోగి పట్ల నిర్లిప్తంగా ఉండాలి, డిటాచ్డ్గా ఉండాలి. అనవసరంగా మనము వాళ్ళ గురించి వరి అయిపోతూ నేను హీలింగ్ చేశాను, తగ్గిందో లేదో అని ఆదుర్దా పడుతూ ఉంటే ఆ కార్డ్స్ మళ్ళీ కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మాస్టర్ గారు మరీ చెప్పేది ఏంటంటే, ఒక హీలరు రిలీజ్ చేయాలి ఎనర్జీ అంటే వాళ్ళని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండాలని కాదు. వాళ్ళ పట్ల ప్రేమగా ఉంటూ వాళ్ళకి తగిన సేవలు చేస్తూ కూడా డిటాచ్డ్గా ఉండొచ్చు. అప్పుడే అవతల వాళ్ళకి హీలింగ్ జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ కరెస్పాండెన్స్. వాట్ ఎఫెక్ట్స్ ది ఎనర్జీ బాడీ ఆర్ ద ఎథరిక్ బాడీ విల్ టెండ్ టు ఎఫెక్ట్ ద ఫిజికల్ బాడీ, అండ్ వాట్ ఎఫెక్ట్స్ ద ఫిజికల్ బాడీ విల్ టెండ్ టు ఎఫెక్ట్ ద ఎనర్జీ బాడీ. వెన్ ద ఎనర్జీ బాడీ ఈజ్ హీల్డ్, ద ఫిజికల్ బాడీ విల్ ఆల్సో టెండ్ టు బి హీల్డ్. శక్తి శరీరానికి ఏం జరిగితే అదే భౌతిక శరీరానికి కూడా జరుగుతుంది. ప్రభావితం అవుతాయి, రెండు పరస్పరం ప్రభావితం అవుతూ ఉంటాయి. భౌతిక శరీరానికి ఏం జరిగితే దాని ప్రభావం శక్తి శరీరం మీద ఉంటుంది. అలాగే శక్తి శరీరంలో ఏమన్నా జరిగితే మార్పులు, దాని ప్రభావం భౌతిక శరీరం మీద ఉంటుంది. అందుకే శక్తి శరీరం హీల్ అయితే ఆటోమేటిక్గా భౌతిక దేహం కూడా హీల్ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాగ్ టైం. The principle of lag time means that the rate of healing of energy body is much faster than that of the visible physical body. Therefore, in some cases, the patient may not experience immediate relief or cure because the visible physical body heals at a slower pace than the energy body. The degree of delay or lag time will depend on the degree of damage, the age, the physical condition, and the receptivity of the patient. ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాగ్ టైం అంటే ఏంటి? సమయం కాస్త అంటే హీలింగ్ జరిగే సమయం స్లోగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాగ్ టైం అంటే భౌతిక శరీరంలో జరిగే హీలింగ్ కంటే ఎనర్జీ బాడీ చాలా ఫాస్ట్గా హీల్ అవుతుంది. ఎనర్జీ బాడీలో జరిగిన హీలింగ్ ఫిజికల్ బాడీలో భౌతిక శరీరంలో కనిపించడానికి కొంత సమయం తీసుకుంటుంది. అందుకే హీలింగ్ జరిగాక కొంతమందికి ఇమ్మీడియట్గా రిలీఫ్ రావచ్చు, కొంతమందికి కొంచెం సేపటి తర్వాత రావచ్చు. ఈ గ్యాప్నే ల్యాగ్ టైం అంటారు. ఈ డిలే ఆర్ ల్యాగ్ టైం ఎందుకు జరుగుతుంది అంటే దాని కారణాలు అక్కడ రోగి యొక్క అనారోగ్యము ఎంత తీవ్రంగా ఉంది అన్నది, లేదా రోగి యొక్క వయస్సు, వాళ్ళ ఫిజికల్ కండిషన్ ఎట్లా ఉంది, ఇంకా రోగి ఎంత రిసెప్టివ్గా ఉన్నారు, హీలర్ ఇచ్చే శక్తిని ఎంత స్వీకరించి హీలింగ్ చేయించుకుంటున్నారు అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే వ్యాధి తీవ్రం కాదనుకోండి, మీరు ఇలా హీల్ చేస్తూనే అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే ఏజ్, మరీ ముసలి వారికి హీలింగ్ స్లోగా జరగచ్చు. ఇట్లాంటివన్నీ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్. The body of the patient and the body of the healer are interconnected with each other since they are part of Earth's energy body. It is through the principle of interconnectedness that distant energy healing is based on. On a more subtle level, it means that we are energetically part of the solar system. We are interconnected with the whole cosmos. This principle of interconnectedness on the spiritual level is also called the principle of oneness. పరస్పర సంబంధ సూత్రం. శక్తి రోగి యొక్క శరీరము, హీలర్ యొక్క శరీరము కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కూడా భూమి యొక్క శక్తి శరీరంలో ఉన్నారు, భూమి యొక్క ఆరాలో ఉన్నారు. కాబట్టి అందరము ఒకళ్ళతో ఒకళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అంటే మనము ఒక
సటిల్ లెవెల్లో సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తే మన అందరి శరీరాలు, శక్తి శరీరాలు, కోశాలు ఈ సోలార్ సిస్టమ్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నాయి, లింక్ అయి ఉన్నాయి. మనము భూమి యొక్క ఆరాలో ఉన్నాం కాబట్టి అందరము కనెక్ట్ అయి ఉన్నాం భూమితో. అలాగే భూమి ఒకటే కాదు, సోలార్ సిస్టమ్ మొత్తంతో కూడా కనెక్ట్ అయి ఉన్నాము. సోలార్ సిస్టమ్ ఎక్కడుంది? ఈ విశ్వంలో ఉంది. సో మనం అందరము విశ్వంలోని అన్నిటితోటి కనెక్ట్ అయి ఉన్నాము. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్, ఒకరితో ఒకరికి సంబంధము ఎక్కడో అక్కడ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్లో ఉంది. దీన్ని గనక అర్థం చేసుకోగలిగితే ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అర్థం చేసుకోగలుగుతాం. ఏకత్వ సూత్రం, ఆ డివైన్ బ్లిస్, అందరితో ఏకత్వము, అందరిలో ఉండేది ఒకటే శక్తి అనేది మనకి తేలికగా అర్థమవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్టబిలిటీ, లైఫ్ ఎనర్జీ కెన్ బి డైరెక్టెడ్. ఇట్ ఫాలోస్ వేర్ యువర్ అటెన్షన్ ఈజ్ ఫోకస్డ్. It follows thought. Distant pranic healing is based on the principle of interconnectedness and the principle of directability. నిర్దేశకత్వ సూత్రం, ప్రాణశక్తిని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించవచ్చు. మనం పంపించే శక్తి, మన అటెన్షన్, ధ్యాస ఎక్కడ ఉందో అక్కడికి శక్తి వెళుతుంది. మన ఆలోచన ఎక్కడ ఉందో, అవేర్నెస్ ఎక్కడ ఉందో అక్కడికి ప్రాణశక్తి వెళుతుంది. డిస్టెంట్ హీలింగ్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్, ఏకత్వ సూత్రం మీద, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్టబిలిటీ, నిర్దేశకత్వ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.